ఈ కాలం యువత ఎలా తయారవుతున్నారో తెలుసా? ఒక అబ్బాయి ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, డబ్బుల కోసం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగారు. వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, ఒక డబ్బులు లేవు నాన్న, ఒక 2 days ఆగి నీకు డబ్బులు ఇస్తాను రీఛార్జ్కి అన్నారు. ఈ లోపే అతను మనస్తాపంతో రీఛార్జ్కి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ అనంతపురం జిల్లా కళ్యం గ్రామంలో అయితే జరిగింది. ఈ కాలం పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని ఐఫోన్స్ కోసం, బైక్స్ కోసం హింసిస్తున్నారు. వాళ్ళు ఇప్పించేదాకా వదిలిపెట్టట్లేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది పేరెంట్స్ది, వాళ్ళ ఫ్యామిలీది అని కూడా ఆలోచించట్లేదు. కొనిపించకపోతే పిల్లలు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటారేమని భయంతో పేరెంట్స్ అప్పు చేసి మరి వీళ్ళకి ఐఫోన్స్, బైక్స్ అయితే కొనిపిస్తూ ఉన్నారు. పేరెంట్స్ని హింసించి వస్తువులు కొనుక్కుంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, నీకు కావాల్సిన వస్తువు నువ్వు కష్టపడి సంపాదించుకొని కొనుక్కో. ఆ కిక్ వేరు ఉంటుంది. పేరెంట్స్ హింసించబాక. ఒక అన్నగా చెప్తున్నాను, జీబద్ధకం తగ్గించి కష్టపడు. నువ్వు కష్టపడిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు తీసుకువెళ్ళి పేరెంట్స్కి ఏదో ఒక గిఫ్ట్ కొని వాళ్ళ కళల్లో ఆనందం చూడు. అది మనం చెప్పలేం మాటల్లో. ఆ ఫీలింగ్ని నువ్వు అనుభూతి పొందిన తర్వాత కామెంట్ సెక్షన్లోకి వచ్చి నన్ను నిర్ణయం తిట్టు.